హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ బాలాజీ. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయంకై నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు మా అక్క వాళ్ళు అదే హైదరాబాద్లో ఉంటారని చెప్పాను కదండి అక్క అని, వాళ్ళ ఇల్లు ఇది, ఈ హోమ్ టూర్. ఇది మీకు మంచిగా చూపిస్తాను. ఆల్రెడీ ఇక టైల్స్ గిల్స్ వేసి రెడీ చేశారు. ముందుకు రానన్న టైల్స్ చూపించు. ఇంకోండి కొత్తగా ఇంకా మళ్ళీ ఇక్కడ సిమెంట్ కూడా వేయలేదు. ఇంకా ఇంకోండి టైల్స్ దానికి వెళ్దాం. చూడండి, ఇది ఫ్లోర్ అండి, వేసాము. ఇదిగోండి ల్యాండింగ్కి ఇవి వేసాము. అంతా పాలకొండలో తయారు చేసామండి మంచిగా. మా గీతమ్మ హ్యాపీగా ఎక్కుతుంది ఇలా పైన. తర్వాత పైన చూపిస్తానండి. ముందైతే లోనికి రండి. ఇదిగోండి ఈ బయట గ్రిల్ వేసాము నీట్గా. ఇదండి మార్పులు అయితే వేసాము ఎంచక్క. ఇదైతే చాలా చక్కగా మార్పులు అయితే వేయడం అయితే జరిగింది. ఇంకా మళ్ళీ ఇదేమో మిగిలింది. యాక్చువల్లీ ఇది ముందు లేకునా అన్న కొంచెం లేదు ముందు ఇక ఈ కలర్ నేను సెలెక్ట్ చేశాను. ఇవేమో ఎటుకి సరిపోలేదండి. ఇది బ్లాక్ అంటే నాకు ఇష్టం. ఈ బ్లాక్ ఏమొచ్చేసి నేను ముందు సెలెక్ట్ చేశాను. కాకపోతే ఏమొచ్చేసి అది అక్కడ ఇక్కడ కనుక్కొని చెప్పేసి వేసాను. కాకపోతే అది ఎటుకి సరిపోలేదు. మేస్త్రి వెళ్ళి తీసుకొని వచ్చారు అతను. మేమైతే లోన బయట మొత్తం బిర్లా వైటింగ్ అయితే వేసాము. బిర్లా వైట్ వేస్తాము ఎందుకంటే ఏమైనా బబుల్స్ గట్రా వస్తే బాగుంటుంది. 1 year వదిలేస్తామండి. ఇదిగోండి కబోర్డ్స్ అయితే చూడండి చక్కగా పెద్ద పెద్ద కబోర్డ్స్ పెట్టాము. ఇదిగోండి మేస్త్రీలు అయితే సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడే పూర్తయింది. మీకు ఫస్ట్ నుంచి చూపిద్దాం అనుకున్నాను కానీ నేను డ్యూటీ అండ్ ఇక్కడ కదా నాకు కొంచెం ఇక్కడ పొలం పని డ్యూటీ చేయాలి కాబట్టి నాకు టైం సరిపోలేదు, మీకు చూపించలేదు. ఇదండి బెడ్రూమ్, ఇది అది హాలు, ఇదేమో బెడ్రూమ్ అండి. చాలా మంచిగా విశాలంగా ఉన్నదే. ఇగోండి ఇక్కడ కబోర్డ్స్ వచ్చింది, చిన్న కబోర్డ్స్ వచ్చింది. ఇగో ఇక్కడ కబోర్డ్స్ వచ్చింది. ఇంకా వైరింగ్ అయితే చేయలేదు. పైకి చూపించండి. అగో అది విండోస్. అదేమొచ్చేసి మేము గాలి కోసం ఇక్కడ ఫ్యాన్ వస్తుంది కదా, ఈ ఫ్యాన్ కోసం అవి పెట్టాము, చల్లగా గాలి వస్తుందని. అయితే ఇంకొకటి ఏంటంటే మా ఇక్కడ ఎక్కువ శాతం శ్రీకాకుళం జిల్లాలో మాకు ఎక్కువ ఇలా ఉంటుందండి. మేము ఎక్కువ ఏంటంటే బీ టైప్ ఇల్లు అయితే కొన్ని దగ్గరలు ఉంటాయి, చాలా దగ్గర బీ టైప్ ఇల్లు అయితే ఉండదు. ఇక్కడ చిన్న చిన్నది అంటే వంశపారంపరంగా వచ్చినవండి ఇవి. ఇప్పుడు మనం కొత్తగా మేము కట్టించింది కాదు, కొత్తగా మనం కొనింది కాదు కాబట్టి అందరికీ ఇలా నిడువులే ఉంటాయండి ఇక్కడ. ఇవ్వండి ఇదైతే కిచెను, ఇదైతే కిచెన్. ఇవ్వండి చూడండి, కిచెన్ టైల్స్ వగైరా మొత్తం నేను మా అక్క అయితే సెలెక్ట్ చేసాము. ఇంకోండి ఇక్కడ ఇవ్వండి ఇది హాల్స్ పెట్టి ఇక్కడ స్టవ్ పెట్టింది. అయితే ఇది అంతా మంచిగా డిజైన్ చేసాము. ఇక్కడేమో కిచెన్ వస్తుందండి. ఇగో ఇది మా కుమార్ చూపిస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయ కుమార్, చెప్పు. ఇవ్వండి వినాయకుడు, ఇది దేవుడు గది. టైల్స్ అక్కడ పెట్టు, చెప్పు. ఇగో టైల్స్ ఏమో ఇది ఎక్కుతా ఉంది. కింద కూడా ఫ్లాట్ చేసి సైడ్ కూడా పెట్టడం అయితే జరిగింది. దీనికి ఏమొచ్చేసి ఇక్కడ విండోస్ వస్తుంది, అంటే కబోర్డ్స్ వస్తాయండి కిచెన్కి వాటికి మొత్తం వగైరా. ఏమైనా కూరలకి అదే కూరగాయలు పోపులు అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ బాగుంటుందండి. అలాగే దీనికి స్లేడ్ అంటాం, దీనికి పైన చూపించినాను. బిందులు వగైరా స్లేడ్స్ ఏవైనా పెట్టుకోవడం, వంట సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టాము. అలాగే ఇప్పుడు ఇదైతే పూర్తి అవ్వలేదు, ఇంకా ద్వారబంధాలు కూడా ఇంకా తేలేదు. ద్వారబంధాలు ఇంకా రాలేదు ఇంకాను. ఇవి 2 రోజుల్లో ఇస్తానన్నారు కదా కుమారి. తలుపులు సారీ అండి. తలుపులు ఏమొచ్చేసి వస్తాయి, ఒక 3-4 రోజుల్లో వస్తాయి. అలాగే ఇది ఫ్లోరింగ్ అయితే అయ్యింది కానీ మళ్ళీ సిమెంట్ అయితే కాలేదు. ఇక్కడ సిమెంట్ అయితే పైప్ అయితే తీసుకొచ్చామండి. ఇక్కడ ఏదో ప్లానింగ్ కోసము, కానీ ప్లానింగ్ మంచిగా అనిపించలేదు. ఇవి అక్కడైతే వర్షపు నీళ్ళు కోసం తెచ్చాము. అక్కడ హోల్ పెట్టి ఇక్కడ ఇలా కింద పడడానికి బాగుంటుందండి. ఇగో ఇదైతే ఇక్కడ వెనక బాత్రూము చూపించినాను. ఇదైతే బాత్రూము. ఆ పైన ఏంటో అనుకుంటారా, ఆ పైన కూలర్ అండి, నాది అది.
కూలర్ రిపేర్ అయిపోయింది, అక్కడ పడేసాను. ఇదిగోండి, ఇది వెనక్కి వెళ్ళడానికి ప్లేస్ అండి. ఇది వెనక్కి వెళ్ళడానికి ప్లేసు. ఇది బాత్రూము. చూపించలేదు అన్న బాత్రూమ్, అది పాత బాత్రూమ్ చూపించు. వెనక్కి వెళ్ళడానికి అయితే. అలాగే ఇదేమో వచ్చేసి గోలీ అంటే మనుషులు వెళ్ళటానికి రావడానికి ఇలాగా. ఇదిగోండి, ఇదైతే గోలీ. ఇదిగోండి, మొత్తం ఆ ఈదికి వెళ్ళిపోద్ది. అలాగే ఇది మన కూరగాయల తోటలు ఇక్కడ అయితే ఉంటాయి. ఇంకోండి, ఇటు ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ పండిస్తారు కదా. ఇది ఇది పొలాలకు వెళ్ళే రూటు. యాక్చువల్లీ ఇదిగోండి, ఇప్పుడైతే బాత్రూమ్ డోర్ అయితే ఇటు తీసాను. ఇదైతే ఎందుకంటే ఇది పాత బాత్రూమ్ కదా, అందుకని మీకు చూపించట్లేదు. కొత్తదైతే కాదు. ఇంకోటి ఏంటంటే ఇది ప్లేస్ అయితే వెనక్కి ఉందండి. ఇదిగోండి, ఆవు ఉన్నది కదండి, అక్కడ కనిపిస్తుంది దూరంలో. ఆ వంత సైడ్, ఇటు సైడ్ అయితే ఉంది, ప్లేస్ అయితే ఉంది. అది చింత చెట్టు అయితే అక్కాలదేనండి. ఇది ఇక్కడ వరకు ఉంది. అయితే మీకు ఇప్పుడు ఇదిగోండి, ఇదండి. మీకైతే ఇల్లు నచ్చిందో లేదో ఖచ్చితంగా నాకు కామెంట్లు అయితే చెప్పండి. ఎందుకంటే మాదంతా చిన్న చిన్న ఇల్లే ఉంటాయండి, ఇలానే ఉంటాయి. పొడవు ఎక్కువ ఉంటాయి కానీ వెడల్పు అయితే ఉండదండి. అంటే ప్లేసు అంటే బీ టైప్ ఇల్లు కట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న జాగాలు ఉంటాయండి ఇక్కడ. అప్పటి నుంచి తాత ముత్తాతల నుంచి ఉన్నదే కదా, అందుకని మరి పెద్దగా ఇల్లులు అయితే ఉండవు. ఉన్న దాంట్లోనే మేమైతే కట్టేసుకుంటాము. ఇవ్వండి, ఇదైతే ఇది పట్టుకోనన్న, కెమెరా పట్టుకో. ఇప్పుడైతే మీదకి వెళ్దాం రండి. మీద కూడా చూపించాలి కదా. ఇవ్వండి, ఇదైతే స్లేడ్ అండి. ఇది స్లేడ్ పెట్టుకున్నాము ఇక్కడ. అంటే మామూలుగా వర్షపు నీళ్ళు ఎలిపిరి కొట్టకుండా స్లేడ్ పెట్టాము. ఇవ్వండి, ఇక్కడ హోమ్ అయితే పెట్టించాము, స్టార్లు పెట్టించాము. అంటే పద్మ పువ్వులు అనుకోవచ్చు, స్టార్లు అనుకోవచ్చు. ఇవ్వండి, చిన్నగా మెట్లు ఉన్నాయి. ఇదిగోండి, టోటలీ ఇదంతా మొత్తం బిర్లా బయట అయితే వేస్తాము. మొత్తం ఇక గోడలకు కూడా అవుట్ సైడ్ చూడండి, అవుట్ సైడ్ కూడా మొత్తం బిర్లా వైట్ అయితే వేస్తాము. ఇవ్వండి, మరి ఇదిగోండి పచ్చని వాతావరణం అండి ఇక్కడ మొత్తం ఉంది. ఇవన్నీ చూడండి, వేప చెట్టు, అలాగే చింత చెట్లు, అలాగే ఇదిగోండి ఇక్కడ పక్కన మారేడు చెట్టు ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది ఇక్కడైతే. ఇవ్వండి, ఇదండి మా ఇల్లు అయితే మొత్తం. మా అక్క వాళ్ళ హోమ్ టూర్ అంటే ఇదేనండి. మా అక్కేమో వచ్చేసి ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలండి, అది ఏమో వెనకే ఉందండి, సిగ్గుపడిపోతుంది. యాక్చువల్ ఏంటంటే మా అక్కేమో వచ్చేసి ముందు కెమెరా ముందుకైతే రావట్లేదు. ఉన్న వాస్తవం అండి. దగ్గర రానన్న మాట్లాడుతుంది. అక్క అయితే మీకి ఏది కూడా రియల్ చెప్పాలి, నేను వెనకైతే ఉంది. కాకపోతే అంటే ఆమె కెమెరా ముందుకు రావట్లేదు. రాకని బ్రతిమలాడినా రావట్లేదు. ఎలాగైనా తీసుకొచ్చి మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే మాత్రం రాదు. వాళ్ళ ఇంట్లో దిగినప్పుడు మాత్రం అందరితో చూపించనండి. అప్పుడైనా చూపిస్తాను, చూపించక తప్పను, చూపిస్తాను. అది పక్క. ఎందుకంటే అది సిగ్గుపడుతుంది. ప్రస్తుతానికి ఏదో మాటలు చూసారా మాట్లాడుతుంది. అదండి మా అక్క వాళ్ళ హోమ్ టూర్ అయితే. మీ అందరికీ నచ్చిందో లేదో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయడం మానేకండి. అలాగే ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు బాగానే ఉంది. అంటే 1K సబ్స్క్రైబ్ అయితే కూడా మీ అందరూ నాకు ఇచ్చారు. చాలా బాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. మీరు ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు దయచేసి. ఎందుకంటే మీ లైక్ ఎట్టి పరిస్థితులు మాకు అనకూడదు, కానీ మాకు చాలా మంచి జరుగుతుంది. ఒక లైక్ అన్నది మీకు ఇస్తే మాకు సపోర్ట్ జరిగినట్టు అవుతుందండి. అదండి ఈరోజు మా అక్క వాళ్ళ హోమ్ టూరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అయిపోయిన తర్వాత మేము చెప్తున్నాము, అడ్వాన్స్గా తీసుకుంటాం. ఓకే, మరి బాయ్.